అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పంటలకు బోరాన్ ఎందుకు అవసరం? పూత పిందె దశలోని జీడి మామిడిలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, మెట్ట సాగులో నేల నీటి సంరక్షణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటలకు సూక్ష్మ మోతాదులో అవసరమయ్యే పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటాం. అలాంటివే జింక్, ఇనుము, బోరాన్ వంటి పోషకాలు. ఈ పోషకాలు అవసరమయ్యేది సూక్ష్మ మోతాదులోనే అయినా లోపిస్తే మాత్రం వాటి ప్రభావం పంటపై తీవ్రంగా ఉంటుంది. వీటిలో బోరాన్ లోపిస్తే మొక్క పెరుగుదలపై, పూత కాతపై ప్రభావం పడుతుంది. అంతటి ప్రాధాన్యమున్న బోరాన్ లోపాన్ని రైతులు గుర్తించగలగాలి. ఆకులు దళసరిగా మారినా, పూత పిందె కట్టకపోయినా, పిందెలు రాలుతున్నా, కాయలు పగుళ్ళు వస్తున్నా ఆ పంటలో బోరాన్ లోపం ఉందేమో గమనించుకోవాలి. బోరాన్ ప్రాధాన్యత ఏమిటో, లోప లక్షణాలు ఎలా ఉంటాయో, లోపాన్ని ఎలా సరిదిద్దుకోవాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని సాయిల్ సైన్స్ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం శంకర్ నుంచి తెలుసుకుందాం. ఆహార, ఉద్యాన, వాణిజ్య పంట మొక్కల యొక్క ఎదుగుదలకి, వాటి నుంచి వచ్చే దిగుబడులకి ముఖ్యంగా 16 పోషకాలు అవసరం ఎంతైనా ఉంటుంది. దీనిలో గమనించినట్లయితే మనము ప్రాథమిక, ద్వితీయ, సూక్ష్మ పోషకాలు అని చెప్పుకోవడం జరుగుతుంది. మొక్క ఎదుగుదలకి, ఉత్పత్తికి ప్రధాన పోషకాలతో పాటుగా సూక్ష్మ పోషకాల అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ సూక్ష్మ పోషకాలు ముఖ్యంగా మొక్కల్లో సంభవించే జీవన క్రియలు, హార్మోన్ల ప్రక్రియ చర్యలకి ఈ సూక్ష్మ పోషకాలు అత్యంత కీలకంగా మారుతాయి. ఈ సూక్ష్మ పోషకాలు మనం చూసుకున్నట్లయితే జింక్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్, మాలిబ్డినం, బోరాన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. బోరాన్కు సంబంధించిన అంటే సూక్ష్మధాతు పోషకము ఎట్లాంటి నేలల్లో దీని లోపము మనం గమనించడం జరుగుతుంది అని మనం మాట్లాడుకున్నట్లయితే, ఏ నేలలో అయితే ఈ కర్బన శాతం తక్కువగా ఉంటుందో, సున్నపు శాతం అధికంగా ఉంటుందో, సోడిక్ సాయిల్స్, సెలైన్ సాయిల్స్ బోరాన్ లోప లక్షణం మనము ఎక్కువగా గమనించడం జరుగుతుంది. బోరాన్ యొక్క ప్రాముఖ్యత మొక్కల్లో ఏంటి అని మనం మాట్లాడుకున్నట్లయితే, ఏ పంట అయినా కానీ పంట ఎదుగుదల కాలక్రమంలో అంటే కొత్త కణజాలం ఎక్కడైతే వస్తుందో అది వేర్లు, అలాగే మొక్కల్లో వచ్చే చిగుర్లు, ఈ కణజాలాలు ముందు శిఖరాగ్రహణ ఉండేసేసి కణజాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే పంటల్లోకి సంబంధించి పంట ఎదుగుతున్న కాలక్రమంలో ఎక్కడైతే సంపర్క ప్రక్రియ మొదలవుతుందో దాంట్లో ఉపయోగపడే పుప్పొడి ఎదుగుదల, పుప్పొడికి సంబంధించిన కణజాల ఎదుగుదల, దాని యొక్క సరఫరాలో ఈ బోరాన్ అత్యంత కీలకంగా మారుతూ ఉంది. ఇది లోపించినప్పుడు పంటల్లో ఆశాజనకంగా దిగుబడులు మనం సాధించడం జరగడం ఉండదు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ బోరాను ఎట్లాంటి నేలల్లో లోపం వస్తుందని మనం మాట్లాడుకున్నట్లయితే, మట్టి పరీక్ష విశ్లేషణలో ఎలాంటి భూములోనైనా కానీ లభ్య బోరాను 0.5 మిల్లీగ్రాములు 1 కిలో మట్టిలో కంటే తక్కువగా ఉన్నట్లయితే తక్కువగా ఉందని అర్థము. పంటల్లో బోరాన్ యొక్క లభ్యత ఎక్కువ ఉందా తక్కువ ఉందని మనం పత్ర విశ్లేషణలో చూసుకున్నట్లయితే, ఆకుల్లో కొత్తగా వచ్చే చిగుర్లలో 10 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ బోరాను
లభ్య స్థితి తక్కువగా మొక్కలో ఉందని అర్థమవుతుంది. 10 నుంచి 100 మిల్లీగ్రాములు ఉంటే మనం ఆశించినంత దిగుబడులు పొందే ఆస్కారం ఉంటుంది. కాయ గింజ గట్టిపడము, కాయ పగులు లేకుండా ఉండడము, ఆహార పంటలు చూసుకున్నట్లయితే తాళ్ళు లేకుండా ఉండడం మనం గమనించే ఆస్కారం ఉంటుంది. ఈ బోరాను మొక్కల్లో కానీ నీళ్ళల్లో కానీ ఎప్పుడు కానీ ఈ నిశ్చల స్థితిలో ఉంటుంది. దీని యొక్క లభ్యత అనేది అనుకున్నంత ఈజీగా ఉండదు. మరి వీటి యొక్క లక్షణాలు, పంటల లక్షణాలు ఎలా ఉంటాయి అనుకుంటట్లయితే లేత చిగురులు, అవి వేర్లు కానివ్వండి, లేత ఆకులు కానివ్వండి, వికృత ఆకారంలో ఉంటాయి. ఏ పంటలో కానీ పత్ర యొక్క పరిమాణంలో తగ్గుదల కనిపిస్తూ ఉండింది. లోపం ఎక్కువగా ఉన్నప్పుడు పంట ఆకుల మధ్య అయిన తెలుపు లేదా పసుపచ్చ రంగులోకి మారి వంకర్లు తిరిగిపడి పోతూ ఉంటుంది. అదే మనకి వాణిజ్య పంటలు, పండ్ల తోటలో చూసుకున్నట్లయితే కాయల మీద పగుళ్ళు రావడం గమనిస్తాము. అన్ని పంటల్లో పంట ఎదుగుదలను బట్టేసేసి మనకి పుష్పం నుంచి కాయ ఏర్పడే కాలక్రమంలో పిందె రాలిపోవడము, లేదంటే చిన్న చిన్న కాయలు రాలిపోవడము కనిపించే లోప లక్షణాలు. ముందుగా మనం వరి చూసుకున్నట్లయితే నార్లు వేసుకున్న తర్వాత మొక్క ఎదుగుదల కాలక్రమంలో లేత ఆకుల ఈనెలు సన్నగా మారేసేసి వంకర్లుగా పోతాయి. పంట ఎదుగుదల చూసుకున్నప్పుడు ఎప్పుడైతే పంట ఈనిన తర్వాత ఈ పుప్పొడి ఉత్పత్తి తగ్గిపోయి వరిలో ఎక్కువ తాలు గ్రహించే ఆస్కారం ఉంటుంది. మొక్కజొన్నలో ముఖ్యంగా లేత ఆకులు హరితహారాన్ని కోల్పోయి ఉంటుంది. జల్లు మొత్తం రాకుండా ఆకులనే మిగిలిపోతుంది. ఇది కూడా అతి ముఖ్యమైన లోప లక్షణం బోరానికి సంబంధించి. తర్వాత కంకులు ఏర్పడిన తర్వాత కండే వంకర్లుగా తిరిగేసి అభివృద్ధి చెందవు. సన్ఫ్లవర్ చూసుకున్నట్లయితే పత్ర హరితాల సంఖ్య తక్కువగా ఉంటుంది. పువ్వు మొత్తంగా అంటే చిన్న పువ్వుగా ఉండి విప్పారకుండా ఉంటుంది. ఈ గింజల సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే రైతులు పొద్దుతిరుగుడు వాడుతూ ఉన్నారో మీరు మట్టి పరీక్ష చేయించినా చేయించకున్నా కానీ ఖచ్చితంగా మీరు ఎరువుల యాజమాన్యం చేసినప్పుడు బోరాన్ని 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపి ఈ ఫోలియర్ స్ప్రే కింద దీన్ని వాడాలి. వేరుశనగ మనం విత్తనం విత్తినప్పుడు బీజం నుంచి వచ్చే మొట్టమొదటి పత్రం ఏదైతే ఉంటుందో అది ముడుచుకొని తెల్లగా మారిపోతుంది. దీన్ని మనం హాలో హార్ట్ అంటాం. అది ముఖ్యమైన లక్షణం. దీని నివారణ కూడా మనం ఖచ్చితంగా 1 గ్రామ్ బోరాక్స్ని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సవరించుకున్నవచ్చు. ముఖ్యంగా ఉద్యాన పంటలో చూసుకున్నట్లయితే కాయల్లో పగుళ్ళు ఒకటి, కాయగూరలో చూసుకున్నట్లయితే లేత ఆకులు ముడుచుకుపోయి ఉండడం, గుప్పారిగా ఉండడము, దళసరిగా ఉండడము, పుష్పం వికసించకపోవడము, చిన్న కాయలు ఏర్పడడం అనేటి మనకి కూరగాయల్లో హార్టికల్చర్ క్రాప్స్లో చూసుకునే ఆస్కారం ఉంటుంది. ఏ పంట చూసుకున్నా కానీ దీన్ని నివారించుకోవడానికి ఖచ్చితంగా మనం 1 గ్రామ్ బోరాక్స్ని లీటర్ నీళ్ళు కలిపి 2-3 దఫాలుగా పిచికారీ చేసుకున్నట్లయితే అంటే ఆశించిన దిగుబడులు పొందే ఆస్కారం ఉంటుంది. ఎక్కడైతే రైతులు అంటే మట్టి పరీక్ష విశ్లేషణ చేసుకుంటారో అక్కడ తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని 4 నుంచి 5 కిలోలు 1 ఎకరాకి ఒకసారి వాడుకున్నట్లయితే నీళ్ళల్లో ఈ బోరాన్ని లోపాన్ని సవరించుకునే ఆస్కారం ఉంటుంది. మనకి వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలు చూసుకున్నట్లయితే ఈ 1 గ్రామ్ బోరాక్స్ని 1 లీటర్ నీటిలో కలుపుకొని కనీసం 4 నుంచి 5 దఫాలుగా పిచికారీ చేసుకున్నట్లయితే కాయ యొక్క నాణ్యత, తన యొక్క దిగుబడి రాలిపోవడము లేదంటే పగుల నుంచి బయటపడే ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి రైతులకు చేసే విజ్ఞప్తి బోరాన్ మీద ఏంటంటే ఎక్కడైతే నీళ్ళల్లో లభ్యస్థితి 0.5 మిల్లీగ్రాములు 1 కిలో మట్టిలో కంటే ఎక్కువగా ఉన్న మన పత్ర విశ్లేషణ చూసుకున్నప్పుడు 100 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటుందో ఇది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి పంటల్లో వీటి యొక్క విష ప్రభావం మనం గమనించవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే పత్రహరితము కోల్పోయేసి ఎరుపు రంగులోకి వచ్చేస్తుంది. ఇది మొదటి చిగుర్లు లేత ఆకులు. తర్వాత ఎరుపు స్థితి నుంచి మొత్తం పంట ఎండిపోయే ఆస్కారం ఉంటుంది. కనుక రైతులకి చెప్పే విషయం ఏంటంటే మట్టి పరీక్ష చేసుకున్న తర్వాతనే బోరాన్ లోపం ఉందంటేనే మీరు 4 నుంచి 5 కిలోల బోరాక్స్ని ఆఖరి దిక్కులో వేయాలి. మనకి బోరాన్కి సంబంధించిన రసాయనికులు చూసుకున్నట్టయితే ఈ బోరాక్స్, తర్వాత బోరిక్ యాసిడ్, తర్వాత సోలోబా రూపంలో మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇవి విచక్షణ రహితంగా వాడినట్లయితే పంట మొత్తము మాడిపోయే ఆస్కారం ఉంటుంది. ఒక మూలకాన్ని అధికంగా వాడడం వల్ల మొక్కకు కావాల్సిన ఇంకో మూలకాన్ని అందుబాటులోకి తెచ్చే ఆస్కారం ఉండదు. కాబట్టి 1 గ్రామ్ కంటే ఎక్కువ దయచేసి పిచికారీ చేసుకోవద్దు. కోస్తా తీర ప్రాంతంలోని తేలిక నేలల్లో సాగు చేయబడుతూ విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించి పెట్టే తోట పంట జీడి మామిడి. ప్రస్తుతం ఈ తోటలన్నీ పూత పిందె దశలో ఉన్నాయి.
ఇప్పుడు తోటల్లో మనం చేపట్టే కొన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలపైనే గింజ దిగుబడి నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఈ దశలో పలు రకాల చీడపీడలు ఆశించి దిగుబడులను హరించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా టీదోమ, తామర పురుగులు, పిండి నల్లి, పక్షికన్ను తెగుళ్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు పిందె దశలో ఉన్న తోటలకు కొన్ని పోషకాలను అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జీడి మామిడిలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి సూచనలు అందిస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. మనకి ప్రస్తుత తరుణంలో జీడి మామిడి మన ప్రాంతంలో చాలా వరకు అది లేటుగా పూత రావడం జరిగింది. ప్రజెంట్ పంట అనేది పూత, పింజ కట్టే దశలో, గింజ కట్టే దశలో, అదేవిధంగా కాయ దశలో మనకి ఉండడం జరిగింది. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన సస్యరక్షణ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ టైంలో మనకి ఈ టీదోమ, దాంతోపాటు అదే గింజ, పూత, దీన్ని ఆశించి నష్టం పరిచే పురుగులు ఆశిస్తాయి. ఎక్కువగా టీదోమ అనేది ఆశించడం జరుగుతుంది. ఈ టీదోమ లేదా ఈ ఏ పురుగులు వచ్చినా కూడా 3 రకాల స్ప్రేలు అంటే రైతులు ముందు ఏం చేశారో గమనించుకొని దాంట్లో ఏదైనా మార్చి మనం పిచికారి చేయాలి. దాంట్లో ఏంటంటే మోనోక్రోటోపాస్ 1.6 ml 1 లీటర్ నీటికి, లేదంటే ప్రొఫెనోఫాస్ అనేది 1 ml 1 లీటర్ నీటికి, క్లోరిపైరిఫస్ అనే మందు 2 ml 1 లీటర్ నీటికి, లాంబ్డా సైలోత్ అనే మందును 0.6 ml 1 లీటర్ నీటికి కలిపి ఏదైనా ఒక తెగులు మందు, ఎందుకంటే తెగుళ్ళు అనేది జీడిమాలతో తక్కువగా ఉంటాయి, అయినప్పటికీ కూడా మ్యాంకోజబ్ కానీ 2 grams 1 లీటర్ నీటికి, లేదంటే కార్బనిజం 1 గ్రామ్ 1 లీటర్ నీటికి, ఈ మందును ఎన్నిట్లో ఏదో ఒక దాన్ని కలిపి మనం పిచికారి చేసుకోవాలి. ఎప్పుడైతే మేము రైతుల క్షేత్రాలకు వెళ్తున్నామో రైతులు తెలియకుండా ఈ పురుగు మందులు వాళ్ళు చెప్తున్న విధంగా ఏం చేస్తున్నారంటే ఈ టీదోమకి ఏం చేస్తున్నారు అంటే లాంబ్డా సైలోత్ అనే మందును థయోమెథాక్సామ్ మందుతో కలిపి పిచికారి చేయడం జరుగుతుంది. ఇది చాలా తప్పు. ఎందుకంటే కంపాటబిలిటీ అనేది ఉందో లేదో మనకి కరెక్ట్గా తెలియదు. దాని మీద పరిశోధన ఇంకా జరుగుతుంది. కాబట్టి ఈ లాంబ్డా సైలోత్ను అదేవిధంగా థయోమెథాక్సామ్ రెండూ కూడా మనకి ఈ టీదోమని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. కానీ 2 కలిపి చేస్తే ఈ యొక్క పురుగు కొన్ని రోజులకి ఏం చేస్తుందంటే ఈ రెండింటికి కూడా అది రెసిస్టెన్స్ ఏర్పాటు చేసుకొని తర్వాత పనిచేయడం మానేస్తుంది. అందుకు రైతు సోదరులు దయచేసి గమనించవలసింది ఏంటంటే టీదోమను ఇంకో ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ లాంబ్డా సైలోత్ను మ్యాంకోజబ్తో కానీ కార్బనిజంతో కలిపి పిచికారి చేయాలి. లేదంటే ఎర్లీ దశలో మాత్రము తక్కువ పవర్ను మనం వేసుకుంటే చాలా వరకు ఎక్కువ రోజులు మనం ఈ లాంబ్డా సైలోత్ అనే ఒక మందుని యొక్క రెసిస్టెన్స్ని రాకుండా మనం నివారించుకోవచ్చు. దాంతోపాటు మనకేంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పూత నుంచి పిందికి రావడానికి చాలామంది మనం చేయని ఇదేంటంటే నీరు ఎవరు కట్టరు. కానీ మనం ఈ జీడి మామిడికి 200 లీటర్ల నీళ్లు అనేది ఈ పూత నుంచి పిండి మనం కోసే వరకు దగ్గర 2 నెలల వ్యవధి ఉంటుంది. ఈ 2 నెలల వ్యవధికి సుమారు ప్రతి చెట్టుకి ఒక 200 లీటర్ల నీరు అంటే 15 రోజుల వ్యవధిలో ఒక 30 లీటర్లు ఆ విధంగా మనం ఇచ్చుకుంటూ పోతే చాలా వరకు మంచి పిండి ఏర్పడి మంచి పిండి శాతం అంటే పిండి కట్టే శాతం బాగా పెరుగుతుంది, కాయ శాతం బాగా పెరుగుతుంది, గింజ బాగా వస్తుంది, పలుకు బాగా వస్తుంది, ఇది దిగుబడి అనేది కూడా పెరుగుతుంది. సో అది మాత్రం గమనించేవాళ్ళు రైతు సోదరులు. ఈ విధంగా ఈ 2 నెలల్లో చేసినట్టయితే చాలా వరకు మనకి ఆదాయం పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. దేశ ఆర్థిక ప్రగతికి వ్యవసాయం వెన్నెముకగా ఉంది. కాగా మారుతున్న వాతావరణం, తగ్గిపోతున్న సహజ వనరులు వ్యవసాయం మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. దేశంలోని మొత్తం సాగు భూమిలో 65% వర్షాధారంగానే సాగవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ 58 నుంచి 60% వ్యవసాయం వర్షాధారంగానే సాగుతోంది. మెట్ట సాగులో అనిశ్చిత వర్షపాతం, తక్కువ వర్షపాతంతో పాటుగా పడిన వర్షం కూడా సకాలంలో పడకపోవటం, వర్షాలు త్వరగా ఆగిపోవడం, ఎక్కువ గాలి వేగం, తక్కువ భూసారం, నిస్సారమైన నేలలు, నేల లోతు తక్కువగా ఉండటం, నేల కింది పొరల్లో గట్టి పొర ఉండటం, నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం, ఎక్కువ వాలు, నేల కోతకు గురి కావడం వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. వర్షాధార ప్రాంతాల్లో వర్షాలు సరిగా లేని సంవత్సరాలలో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు మెట్ట సాగులో నేల నీటి సంరక్షణ విధానాలను తప్పకుండా పాటించాలి. అప్పుడే స్థిరమైన ఆదాయం పొందే వీలుంటుంది. మెట్ట సాగులో నేల నీటి సంరక్షణ ఎలా చేపట్టాలో ఈరోజు అన్నదాతలో చూద్దాం. వ్యవసాయ క్షేత్రాలను
ఏడాది పొడవునా సాగుకు వినియోగించడంతో నేల పైపొరల్లోని పోషకాలు తగ్గి క్రమేపీ పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. దిగుబడులు తగ్గిపోవడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి నేలను సరైన పద్ధతిలో సిద్ధం చేయకపోవటం. పంటలను విత్తే ముందుగా దుక్కిని లోతుగా చేసుకోవడం ముఖ్యం. ఇందుకోసం సబ్సాయిలర్ లేదా చిజల్ నాగలితో నేలను 60 నుంచి 90 సెంటీమీటర్ల లోతు వరకు దుక్కి చేయాలి. ఈ నాగలితో 3 లేదా 4 సంవత్సరాలకొకసారి భూమిని లోతుగా దున్నడం వల్ల నేల క్రింది భాగంలోని గట్టి పొర చీలి పైమట్టితో కలిసి నేల సారవంతమవుతుంది. అలానే తొలకరిలో పడిన వర్షపు నీటిని అధిక భాగం పొలం లోతు పొరల్లో నిల్వ ఉంచేందుకు తోడ్పడుతుంది. ఈ నీటి నిల్వ పెరగడం వల్ల పంట నీటి ఎద్దడికి లోను కాకుండా ఉపయోగపడుతుంది. సబ్సాయిలర్తో లోతు దుక్కులు చేయటం వల్ల ఎర్ర నేలల్లో 18 నుంచి 52%, నల్లరేగడి నేలల్లో 12 నుంచి 20% పంట దిగుబడులు పెరిగినట్లుగా నిరూపితమైంది. పొలంలో పంటలు వేసిన తరువాత నీరు సమానంగా ఇంకేందుకు భూమి వాలును బట్టి సుమారు 1 నుంచి 3 మీటర్ల దూరానికొకటి చొప్పున తల్లిచాళ్లను నాగలితో లోతుగా చేయాలి. పంట విత్తిన తరువాత 30 నుంచి 40 రోజులకు వీటిని తీయాలి. వేరుశెనగలో మెట్ట గుంటక ద్వారా వాలుకు అడ్డంగా ఈ చాళ్లను తీయటం వల్ల వర్షం కురిసినప్పుడు ఇవి వర్షపు నీటిని అడ్డగించి భూమిలోకి ఇంకేలా చేస్తాయి. పంటకు ఎక్కువ కాలం తేమను అందిస్తాయి. కంది, ఆముదం పంటల్లో చాలు మార్చి చాలుకు తల్లిచాళ్లు చేస్తే వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు పొందవచ్చు. వాలుకు అడ్డంగా దుక్కి దున్నడం, అంతర్కృషి చేయడం వల్ల నీటి ఒరవడిని ఎక్కడికక్కడే అరికట్టి ఎక్కువ నీటిని భూమిలోకి ఇంకేలా చేయవచ్చు. 2% వాలు కలిగిన నేలల్లో ప్రతి 50 మీటర్ల ఎడంతో కాంటూరు గట్లు వేయాలి. వేరుశెనగలో అంతర పంటగా కంది వేసేటప్పుడు కందితో పాటు అలచంద, ఉలవ పంటలను కలిపి విత్తితే నీటి ప్రవాహాన్ని అరికట్టి అధిక నికరాదాయాన్ని పొందవచ్చు. పంటలు బెట్టకు గురికాకుండా సున్నిత దశల్లో నీటి తడులను అందించడానికి పంట కుంటలు ఎంతగానో ఉపయోగపడతాయి. నీటిని ఈ కుంటల్లో నిల్వ చేసుకుని నీటి ఎద్దడి పరిస్థితుల్లో వాడుకోవటం ద్వారా కనీస దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రతి రైతు తనకున్న పొలంలో వాలును గమనించి నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలి. చిన్న కమతాలున్న రైతులు కలిసికట్టుగా కూడా ఈ కుంటల్ని త్రవ్వుకోవచ్చు. పంట సంజీవిని పథకం ద్వారా రైతులు ఈ కుంటలను నిర్మించుకోవచ్చు. సాధారణంగా నీటి కుంటలను 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతుతో త్రవ్వుకోవాలి. 6 పాళ్లు ఎర్రమట్టి, 1 పాలు సిమెంటు కలిపి లైనింగ్ చేయటం వల్ల నీరు ఇంకిపోకుండా ఎక్కువ కాలం పాటు అందుబాటులో ఉంటుంది. ఈ నీటిని సూక్ష్మ సేద్య విధానాల ద్వారా పంట సున్నిత దశల్లో అందిస్తే దిగుబడులు పెరుగుతాయి. నేల కోతను అరికట్టే మరొక విధానం వాలుకు అడ్డంగా చెట్లను పెంచడం. నీటి ప్రవాహం ప్రారంభమయ్యే ప్రాంతంలో వాలుకడ్డంగా కలబంద లేదా గడ్డిని 2 లేదా 3 వరుసల్లో నాటుకోవాలి. ఇవి నీటి ప్రవాహ వేగాన్ని తగ్గిస్తాయి. తద్వారా తేమ మొక్కలకు ఉపయోగపడి నేల కోతకు గురికాకుండా కాపాడుతుంది. చేల అంచుల వెంబడి మట్టితో కట్టే చిన్న సమతల గట్లను నేలగట్లు అంటారు. ఈ గట్లపై పశుగ్రాసం, కలబంద, ఫలజాతి మొక్కల్ని, ఇతర చెట్లను పెంచవచ్చు. ఈ గట్లు నేలను, తేమను పరిరక్షిస్తాయి. ఇలా అన్ని సమగ్ర పద్ధతులను ఆచరిస్తూ తేమను సంరక్షించుకున్నట్లయితే పంట సున్నిత దశల్లో తడులను అందించి నాణ్యమైన ఉత్పత్తులను పొందే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు నూతన సాంకేతిక విధానాలను అవలంబిస్తున్నారు. వ్యవసాయ విద్యలో భాగంగా చివరి సంవత్సరం ప్రయోగాత్మక వ్యవసాయ అభ్యాస కార్యక్రమం
ఏఈఎల్పీలో ఈ ఏడాది క్యూఆర్ కోడ్ను పంట క్షేత్రాల్లో ఏర్పాటు చేశారు. దాదాపు 70 రకాల పంటలకు ఈ కోడ్ను అనుసంధానించారు. క్యూఆర్ కోడ్ ఏర్పాటు తమలో ఆసక్తిని పెంచిందని విద్యార్థులు చెబుతున్నారు. ఈ క్యూఆర్ కోడ్స్ అనేటివి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు లేవు. ఫస్ట్ టైం మా యూనివర్సిటీలోనే ఇంప్లిమెంట్ చేశారు. మా డీన్ సార్ ప్రోత్సహించడం వల్ల మా యూనిట్ డైరెక్టర్స్ అందరం, స్టూడెంట్స్ అందరం కలిసి క్యూఆర్ కోడ్స్ అనేటివి ఇలా డెవలప్ చేశాము. ఇలా డెవలప్ చేసి ఇక్కడ ఉన్న క్రాప్స్కి, ఒక్కొక్క క్రాప్స్కి ఇట్లా పెట్టాము. మనం క్లాస్లో విన్నా కూడా మర్చిపోతాము. ఇప్పుడు వెరైటీస్ మా ప్రొఫెసర్ చెప్పినా కూడా మాకు అంత గుర్తులేవు. కానీ క్యూఆర్ కోడ్స్ మేము స్కాన్ చేయడం వల్ల మాకు ఇట్లా గుర్తుండిపోతున్నాయి వెరైటీస్ అనేటివి. ఇంకా వాటి క్యారెక్టర్స్, క్రాప్ క్యారెక్టర్స్, వెరైటీస్ క్యారెక్టర్స్ అనేటివి. ఈ లర్నింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంది. రీసెంట్గా మేము మా ఫీల్డ్స్లో క్యూఆర్ కోడ్స్ అనేవి ఇన్స్టాల్ చేసామన్నమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒక్కొక్క క్రాప్, దాని వెరైటీ ఏంటి, క్రాప్ డ్యూరేషన్ ఎంత, ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ క్యూఆర్ కోడ్లో అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక్కొక్క క్రాప్లో డిఫరెంట్ వెరైటీస్ అనేవి ఉంటాయి. సో ఆ వెరైటీస్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. క్యూఆర్ కోడ్ని మా కాలేజీలో మొదటిసారిగా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆన్లైన్లో ఒక ఫ్రీ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ని జనరేట్ చేసి ఆ క్రాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ క్యూఆర్ కోడ్లో పెట్టడం జరిగింది. మా దగ్గర ఉన్న 70 వెరైటీస్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. తరగతి గదిలో నేర్చుకునే పాఠాల కంటే క్షేత్రస్థాయిలో ఈ క్యూఆర్ సాంకేతికత తమకు ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని విద్యార్థులు చెబుతున్నారు. పంటల సాగుకు సంబంధించిన సమాచారం సత్వరం తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని వారు చెబుతున్నారు. ఇక్కడ మేము క్యూఆర్ కోడ్స్ అనేవి ఇన్స్టాల్ చేసాం. ప్రతి క్రాప్కి అలా 70 క్రాప్స్కి ఇన్స్టాల్ చేసాము. వాటి ద్వారా మేము ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో థియరిటికల్గా మేడం వాళ్ళు గంటలు ఎక్స్ప్లెయిన్ చేసినా మాకు అంత ఎక్కకపోయేది. అదే ఇప్పుడైతే క్యూఆర్ కోడ్ ఒకటి స్కాన్ చేసి దాంట్లో ఉన్న 4 పాయింట్లైనా మాకు అలా గుర్తు ఉండిపోతున్నాయి. ఫోన్ యూజ్ చేసి చూడడం, అలా ఎప్పుడు ఇటు తిరిగినా కూడా ఓపెన్ చేయడం, స్కాన్ చేయడం, అది ఫన్ లెక్క ఉంది, ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఏఎల్పిలో మేము ఫ్రెంచ్ బీన్, టమాటో, చిల్లీ, టమాటో వేసాము. అందులో ఫస్ట్ ఇయర్లో యాక్చువల్లీ మాకు ప్రాక్టికల్ క్లాసెస్లో ఈ క్యూఆర్ కోడ్స్ అనేవి లేదు. మాన్యువల్స్ తీసుకురావడం, మ్యామ్ చెప్పడం ఇలా జరిగేది. ఇప్పుడైతే క్యూఆర్ కోడ్స్ ఉండడం వల్ల మాకు ఇంట్రెస్టింగ్ అనేది పెరిగింది, తెలుసుకోవాలన్న ఆతృత పెరిగింది. సత్వర సమాచారాన్ని అందించే ఈ క్యూఆర్ కోడ్తో విద్యార్థుల్లో నేర్చుకోవాలన్న ఆసక్తి, జిజ్ఞాస పెరుగుతుందని కళాశాల అధ్యాపకులు చెబుతున్నారు. విద్యార్థులతో పాటు క్షేత్ర సందర్శనకు వచ్చే రైతులకు కూడా కావలసిన సమాచారం అందుతుందని తెలియజేశారు. సో ఇంతకు ముందు మనం జూమ్ క్లాస్ రూమ్స్ అని, గూగుల్ క్లాస్ రూమ్స్ అని అట్లా యూస్ చేసుకునే వాళ్ళము. అందులోనే కొత్తగా విద్యార్థులకి రోజుకి కొత్త తరహాగా నేర్చుకోవాలనే జిజ్ఞాస చాలా పెరుగుతుంది. అందులో భాగంగానే మేము ఈ క్యూఆర్ కోడ్స్ అనేవి డెవలప్ చేయడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్స్ వల్ల ఏంటంటే అక్కడ మేము దానికి ఒక క్రాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక స్లైడ్ ఫామ్లో కానీ, ఒక పేజ్ కానీ, ఒక 2 పేజీల ఇన్ఫర్మేషన్లో నింపి దాని యొక్క క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్ అనే ఫామ్ ఆన్లైన్ సాఫ్ట్వేర్లో తయారు చేసి దానిని ఏదైతే క్రాప్ కానీ, లేదంటే ఏదైనా ఒక కొత్త రకాల మొక్కలు కానీ, లేదంటే చెట్లు కానీ ఉంటాయో వాటి దగ్గర పెట్టడం జరుగుతుంది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఒక టీచరు చాలా ఈజీగా ఒక పిల్లల్లో ఇన్ఫోటైన్మెంట్ అనే ఒక కాన్సెప్ట్, అంటే ఇన్ఫర్మేషన్ని ఎంటర్టైన్మెంట్ రూపంలో పిల్లలకి అందించే ఒక ప్రక్రియ ఈ క్యూఆర్ కోడ్స్ అనేవి తయారు చేయడం. ఆ క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయడం వల్ల వాళ్ళకి ఆ క్రాప్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్, అంటే సపోజ్ అదేం క్రాప్, అదేం వెరైటీ, మనం ఏ రోజున దాన్ని ట్రాన్స్ప్లాంటింగ్ చేసాము, అలాంటివన్నీ మనం ఆ క్యూఆర్ కోడ్లో రూపొందించడం జరుగుతుంది. అలాగే కాకుండా సపోజ్ ఒక్కరోజు హాలిడే అయ్యి ఉండొచ్చు, మన కాలేజ్కి ఎవరైనా కొంతమంది రైతులు అన్ని క్రాప్స్ చూడడానికి వచ్చి ఉండొచ్చు. అప్పుడు మేము లేని సమయంలో కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ మొబైల్ యూజ్ చేస్తున్నారు. ఈ జస్ట్ క్యూఆర్ కోడ్ స్కానర్ అనే ఒక యాప్ ఉంటుంది. వాళ్ళు ఆ ఫోన్లో ఆ యాప్ ఉండడం వల్ల ఏంటంటే మనల్ని ఎవరిని సంప్రదించకుండానే వాళ్ళు జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల ఆ రైతుకి అదేం క్రాప్, దాన్ని ఎట్లాగా వాళ్ళు కల్టివేట్ చేసుకోవాలి అని ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ క్యూఆర్ కోడ్లో ఆయా పంటలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం పొందుపరిచామంటూ అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పంటల్లో ఈ సాంకేతికత ఏర్పాటుకు కృషి చేస్తామంటూ వ్యవసాయ కళాశాల అధ్యాపకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.
అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.